న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు తెలంగాణ టాప్ 10 చూద్దాం. తెలంగాణ రాష్ట్రానికి బీఆర్ఎస్ ఏం చేసిందో రజతోత్సవ వేడుకగా ప్రజలారా నిలదీయండి కరీంనగర్లో జిల్లా కాంగ్రెస్ బీసీ సెల్ చైర్మన్ పులి ఆంజనేయులు గౌడ్ అన్నారు. తెలంగాణ ఉద్యమ పేరుతో ఆ రోజు కోట్ల రూపాయలు దండుకొని తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత సెంటిమెంట్ పేరుతో అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 10 ఏళ్ల కాలంలో రాష్ట్రంలో ఏమి చేసిందన్నారు. జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో డీకే బంగ్లాలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు శ్రీరామ రామాంజనేయులు ఆధ్వర్యంలో వక్ఫ్ సవరణ చట్టం అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పార్లమెంట్ లో వక్ఫ్ బిల్లు ఆమోదం లభించడంతో వారి హక్కులకు భద్రత లభించినట్లయిందన్నారు. ముస్లిం పేదలకు న్యాయం చేసేందుకు ఏర్పడిన ధార్మిక సంస్థనే వక్ఫ్ చట్టం అన్నారు. హనుమకొండ జిల్లా ఎలకతుర్తిలో నిర్వహించే బీఆర్ఎస్ రజతోత్సవ సభకు తరలి వెళ్లడానికి బెల్లంపల్లి పట్టణంలోని అన్ని వార్డుల నుంచి నాయకులు కార్యకర్తలు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో వార్డుల్లో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ గద్దెల వద్ద పార్టీ జెండాలను సంబంధిత నాయకులు ఆవిష్కరించారు. అనంతరం ప్రత్యేక బస్సుల్లో సభకు తరలి వెళ్లనున్నారు. రాజకీయ చరిత్రలో మరో మైలురాయిగా నిలిచేలా నిర్వహిస్తున్న బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభకు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో దేవరకద్ర నియోజకవర్గం అడ్డాకుల మండల కేంద్రం నుంచి బయలుదేరిన పార్టీ శ్రేణులు జై తెలంగాణ జై కేసీఆర్ నినాదాలతో ఆ ప్రాంతాన్ని మార్మోగించారు. కార్లు, బస్సులు, ట్రాక్టర్లతో శ్రేణులు ఊరేగింపుగా వరంగల్ సభ ప్రాంగణానికి పయనమయ్యారు. రజతోత్సవ సభ విజయవంతం చేయాలనే సంకల్పంతో వెళుతున్నామని వారు తెలిపారు. వనపర్తి జిల్లా కేంద్రంలోని పాతకోట సమీకృత కూరగాయల మార్కెట్ ను ప్రజలకు వినియోగంలోకి తేవాలని అఖిలపక్ష ఐక్యవేదిక అధ్యక్షుడు సతీష్ యాదవ్ డిమాండ్ చేశారు. జిల్లా అఖిలపక్ష ఐక్యవేదిక ఆధ్వర్యంలో మార్కెట్ సందర్శించి మాట్లాడుతూ పాతకోటలోని కందకంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా 14 ఫైనాన్స్ తో 75 లక్షలతో కట్టిన కూరగాయల మార్కెట్ నిరుపయోగంగా ఉందని జిల్లా కలెక్టర్ ఎమ్మెల్యే స్పందించి వినియోగంలోకి తీసుకురావాలన్నారు. జోగులాంబ గద్వాల జిల్లా గట్టు మండల కేంద్రంలోని అంగన్వాడీ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ బిఎం సంతోష్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా గర్భిణీ బాలింతలకు పిల్లలకు ఇచ్చే పౌష్టికాహారం, విద్య, ఎస్ఏఎం, ఎంఏఎం, పిల్లల ఎత్తు, బరువు కొలతలు, పోషణ ట్రాకర్ అప్ పురోగతిపై చిన్నారుల నైపుణ్యాన్ని జిల్లా కలెక్టర్ స్వయంగా పరిశీలించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ మండలంలోని అగ్రహారం శ్రీ కన్వెన్షన్ హాల్లో అఖండ జ్యోతి మాతాజీ జన్మ శతాబ్ది సందర్భంగా 108 కుండముల గాయత్రి జ్ఞాన మహాయజ్ఞం అత్యంత వైభవంగా చేస్తున్నారు. అధిక భక్తులు రావడంతో మండపం మొత్తం సందడిగా మారింది. శాస్త్రోక్తంగా యజ్ఞం, హోమ పూజలు శాంతి కుంజ్ ప్రతినిధులు విక్రమ్ జీ, సందీప్ జీ, భూషణ్ జీలు ప్రారంభించారు. దేశం నలుమూలలా ఈ ప్రోగ్రామ్స్ చేస్తున్నారు. కేసీఆర్ నిర్వహించే రజతోత్సవ సభ విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ కేసీఆర్ చిత్రపటానికి ఎమ్మెల్యే గంగుల కమలాకర్ గుమ్మడికాయలతో దిష్టి తీశారు. మాజీ కార్పొరేటర్ ఐలేందర్ యాదవ్ ఆధ్వర్యంలో కోతిరాంపూర్లో నిర్వహించిన కార్యక్రమానికి ఎమ్మెల్యే కమలాకర్ హాజరై మాట్లాడుతూ భారీ ఎత్తున సభ నిర్వహిస్తున్నందున ప్రతిపక్షాలు కేసీఆర్ కు దిష్టి పెడుతున్నాయన్నారు. ఆ దిష్టి పోవడానికి గుమ్మడికాయలతో దిష్టి తీశామన్నారు. జమ్మూ కాశ్మీర్లోని పహల్గాన్లో జరిగిన ఉగ్రదాడికి నిరసనగా మధిరా స్విమ్మర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థానిక పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఉగ్రదాడిలో అసువులు బాసిన పౌరులకు శ్రద్ధాంజలి ఘటించారు. భారత్లో ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడిన ఉగ్రవాదులను ప్రోత్సహించే వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. వరంగల్ ఎలకతుర్తిలో నిర్వహించే బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ భారీ బహిరంగ సభకు ధన్వాడ మండలం నుండి ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రత్యేక బస్సులో తరలి వెళ్లారు. అంతకుముందు మండల కేంద్రంలో పార్టీ జెండాను ఆవిష్కరించారు. రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ సత్తా చూపుతామని నాయకులు అన్నారు. బహిరంగ సభకు మండలంలోని గ్రామాల నుండి పెద్ద సంఖ్యలో తరలి వెళ్లారు.